సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'తలపతి విజయ్' గారి పొలిటికల్ ఈవెంట్‌లో చూసాం, తొక్కిసలాట జరిగింది. 40 మంది వరకు చనిపోయారు. అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నదేంటంటే ఇది పోలీసుల లాఠీ చార్జ్ వల్లే జరిగిందని చెప్పేసి సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఇది చూసాక ఇక్కడ సిమిలారిటీస్ ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఆయన కూడా పోలీసులు సరిగ్గా ఇది చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేసే ఒక ప్రయత్నం అయితే జరిగింది అప్పుడు. సో ఇలా సిమిలారిటీస్ కనిపిస్తున్నట్టుగా అర్థమైపోతుంది. మరి ఎలా చూడొచ్చు వీటిని? పోలీసుల మీద నెట్టడం ఎంతవరకు కరెక్ట్ 'తలపతి విజయ్' గారు? మరి దాన్ని ఫేస్ చేయకుండా? అంటే డీఎంకే అంటే కొంతమంది విజయ్ ఇంటి దగ్గరకెళ్ళి అక్కడ నినాదాలు చేయటం, అది కూడా ఒక సీన్ జరిగింది. విజయ్‌ని అరెస్ట్ చేయాలి ఈ కేసులో అనేది ఒక డిమాండ్‌గా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది తమిళనాడులో. హ్మ్. అయితే దీని వెనకాల డీఎంకే ఉండి నడిపిస్తోంది అని అంటున్నారు. హ్మ్. విజయ్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు బయట. ఆల్రెడీ అక్కడ ఒక గొడవ జరుగుతోంది. ఓ ధర్నా లాంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు ప్రజా సంఘాల నుంచి. విజయ్‌ని అరెస్ట్ చేయాలి అని. అదే టైంలో ఈయన పార్టీ నిర్వహణ లోపం ఏమీ లేదు అన్న పద్ధతిలో చెబుతూ, పోలీసులు వ్యవహరించిన శైలి బాలేదు, వాళ్ళ బందోబస్తు ప్రాపర్‌గా చేయలేదు అనేదే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇన్ ది సేమ్ టైం అక్కడ ఒక లాఠీ చార్జ్ జరిగింది అనేది క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. హ్మ్. అయితే దీనికి పోలీసు వారు వివరణ ఇచ్చారు. వారేమంటారంటే, నిజానికి ఆ స్టేజ్ మీదకి రాకుండా వాళ్ళని నిలువరించడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళు వినే మూడ్‌లో లేరు. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. లేట్ అయిపోయింది. ఈయన లేట్‌గా వచ్చాడు. వాళ్ళకి ఆహారం, నీళ్లు సరిగా ప్రాపర్‌గా అందలేదు అనేది కూడా ఈ చర్చల్లో బయటకొచ్చింది. ఆ మూడ్‌లో నిజానికి మూడ్ ఆఫ్ అయి ఉన్నారు. ఆ టైంలో ఈయనొచ్చాడు. విజయ్ చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి? విజయ్ కానీ ఆ పార్టీ నిర్వాహకులు కానీ ఆ సభను ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు ముందుగా చేయవలసిన పని ఏంటంటే, విజయ్ అనేటువంటి ఒక సినిమా నటుడు, పైగా ఒక సూపర్ స్టార్డమ్ ఉన్నటువంటి హీరో అక్కడికి వస్తున్నప్పుడు వీళ్ళు ఆర్గనైజ్ చేసే జనాలతో పాటు వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని వచ్చేటువంటి జనాల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. ఆ లోకల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. యూత్, స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు. హ్మ్. దీన్ని అంచనా కట్టాలి ముందు. దీన్ని అంచనా కట్టి వీళ్ళు ఎంతమందిని మొబలైజ్ చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోవడం జరగలేదు అక్కడ. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు జనాలని పూల్ చేశారు. ఆర్గానిక్‌గా వచ్చే జనాలు వచ్చారు అక్కడికి. రావడంతో ఏం జరిగిందంటే అక్కడ అది 10,000 మంది పట్టే ఏరియాలో 25,000 నుంచి 27,000 మంది దాకా కౌంట్ వచ్చేసింది అనేది ఒక మాట వినిపిస్తోంది. హ్మ్. ఈ క్రౌడ్ రావటము ఇదంతా కూడా ఒక రకంగా ఆయన అక్కడ ఒక పొలిటికల్ ఈవెంట్ ఈ స్థాయిలో జరగటం అనేది ఒక శబ్దం క్రియేట్ చేస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించేటువంటి ఒక వేదికగా మారుతుంది అని అనుకుని ఉంటాడే. కానీ ఇలా జరుగుతుందని అనుకొని ఉండకపోవచ్చు. హ్మ్. కానీ విచిత్రంగా ఈ తొక్కిసలాటలో దాదాపు 40 మంది చనిపోవడం అనేది రియల్‌గా బ్యాడే. ఇది ఎలా జరిగింది అనేది సిబిఐకి అప్పచెప్తారా? సిబిసిఐడికి అప్పచెప్తారా? దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది. హ్మ్. ఈ దర్యాప్తు జరగడానికంటే ముందు వీళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు బందోబస్తు ఇచ్చామని చెప్తున్నారు. ఈ బందోబస్తు ఇచ్చినటువంటి వాళ్ళని మించి ఇచ్చి ఉంటే అసలు ఆ వేదిక దగ్గరికి ఎవరు వచ్చి ఉండేవాళ్ళు కాదు అనే మాట ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు విజయ్ పార్టీ వాళ్ళు. హ్మ్. అంతకంటే ఎక్కువ మందిని నియోగిస్తే అక్కడ ప్రజలకే ఇబ్బంది అయ్యేది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు పోలీసుల వైపు నుంచి. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది విచారణ ఎలాగూ జరుగుతుంది. అది పక్కన పెట్టేసి ఇమ్మీడియట్‌గా ఈ జనాల్ని పూల్ చేయటము, అది ఆయన అంత లేట్ ఎందుకు చేశాడు? 6 గంటలు ఒకటే ఈవెంట్ కదా! ఆయన వేరే పనుల్లో కూడా లేట్, ఇది ఒకటే ఈవెంట్ కాబట్టి వచ్చి ఉండాల్సింది. ఇన్ టైం వచ్చేసి అదేదో ముగించేసుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండకపోయి ఉండేది. అవును. జనాలు ఎనర్జెటిక్‌గా ఉండుండేవాళ్ళు, కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. అదేదో జరిగిపోయేది. అలా కాకుండా ఈయన కొంచెం డిలే చేయటము, వాళ్ళు కొంత నిస్త్రాణలో ఉండటము, ఒక్కసారి రావటము, ఆ ఎనర్జీ చివరికి వచ్చేసాం మనం, విజయ్ వచ్చేసాడు మనకు అంటే వీళ్ళకి డబ్బులు, తర్వాత ఆహారపు పొట్లాలు, అందులో ఆ ప్యాకేజీలో భాగంగానే కొన్ని చోట్లకి మీటింగులకి జనాలను ఆర్గనైజ్ చేసేటప్పుడు మందుతో సహా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ్మ్.
రెండోది ఆ ఏరియాలో దగ్గరలో ఉండేటువంటి స్లమ్స్ నుంచి ఆర్గనైజ్ చేస్తారు. ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళు ఫ్యామిలీసే తరలి వస్తారు. అలా వృద్ధులు పిల్లలు కూడా ఉన్నారు. మొబిలైజ్ చేసిన దానిలో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉన్నారు. ఈ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉండటం వల్ల పిల్లలు వృద్ధులు కొంచెం సీరియస్గా దెబ్బలు తిన్నారు అక్కడ. ఏదేమైనా కానీ వీళ్ళదే లోపంగా ముందు చెప్పాల్సి ఉంటుంది. అది పోలీసుల వైఫల్యంగా వీళ్ళు ఎంత మాట్లాడినప్పటికీ నిర్వాహకులకి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలా జరిగింది అనేది వాస్తవం. నిజానికి ఇక్కడ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో కూడా ఇదే మాట అన్నాడు ఆయన. పోలీసులు సరిగా బందోబస్తు చేయలేదు, అందువలన జరిగింది అని. పోలీసు వారు ఏం చెప్పారు, అక్కడ కెపాసిటీని మించిన జనాల్ని ఆర్గనైజ్ చేయటం అనేది మీ తప్పు అని చెప్పారు. అంతమంది అంటే వాళ్ళు మెసేజ్లు పంపించారు, అక్కడికి వస్తున్నాడు అతను అని, అల్లు అర్జున్ ఆ థియేటర్ దగ్గరకు వస్తున్నాడు అనేది మెసేజ్లు ఫార్వర్డ్ అయినాయి. ఎందుకు ఫార్వర్డ్ అయినాయి అంటే వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఎగ్జిబిటర్ కాదు డిస్ట్రిబ్యూటర్కి. ఎవరైతే హక్కులు కొనుక్కున్నారో వాళ్ళు దాని నుంచి ఎక్కువ డబ్బులు పూల్ దలుచుకున్నారు ఆ రోజు. దానికి ఉన్నటువంటి వ్యాక్యూమ్ 3 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అల్లు అర్జున్ సినిమా, దాని తాలూకా హైప్ని క్యాష్ చేసుకోవడం కోసం అక్కడ టికెట్ 2000కి అమ్ముడుపోయింది. మిగిలిన చోట్ల 1000 రూపాయలు నడిస్తే అక్కడ 2000కి టికెట్లు కొనుక్కున్నారు, బాల్కనీ టికెట్లు పర్టికులర్గా ఆ 2 రోజుల్లో. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి ఆవిడ భర్త గారు కూడా ఆ విషయం చెప్పారు. మేము నిజానికి వేరే చోటకి వెళ్ళి ఉంటే ఇంతకంటే తక్కువలో ప్రాణాలతో బయటపడి ఉండేవాళ్ళమేమో, ఇక్కడికి రావడం వలన మాకు టికెట్లు ఎక్కువ రేటు పెట్టి కొన్నాము, ఇది జరిగింది అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి స్వార్థం కోసం వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్ చేసి అనవసరమైన అన్వాంటెడ్ క్రౌడ్ అక్కడికి వచ్చేలాగా చేయటం వలన సంభవించింది. అక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా ఆయన అభిమానులకి మెసేజ్లు వెళ్ళినాయి, లోకల్గా ఉండేటువంటి ఫ్యాన్స్కి. వాళ్ళు విపరీతంగా వచ్చారు. వాళ్ళు ఇంతమంది వస్తారనే అంచనా వీళ్ళకి ముందే ఉండాలి. ఉన్నప్పుడు వీళ్ళు బయట నుంచి ఆర్గనైజ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గించి ఉంటే కనుక అది ఇది మ్యాచ్ అయ్యి ఒక వాతావరణం ఏర్పడేది అక్కడ. అలా కాకుండా ఎంతమంది సాధ్యమైతే అంతమందిని మనం మొబిలైజ్ చేసి ఇది బల ప్రదర్శనగా వాళ్ళు అనుకున్నారు. ఈ బల ప్రదర్శనగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకున్నారో ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే కార్యకర్తల మీద ప్రెజర్ మొదలవుతుంది. అంటే కెపాసిటీస్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. రేపొద్దున ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే టికెట్ ఆశించేవాడు ఒక యాస్పిరెంట్ ఉండుంటాడు అక్కడ. ఈ యాస్పిరెంట్స్ నాయకుడిని అడ్మైర్ చేయటం కోసం, నాయకుడిని ఈ స్థాయిలో జరిగింది అని నాయకుడు ఫీల్ అయ్యేలాగా చేయటం కోసం వీళ్ళు కొంత నడుపుతారు. ఇలాంటి అన్ని కలగలిసి జరిగినటువంటి దారుణం కాబట్టి ముందు అర్జెంటుగా విజయ్ని అరెస్ట్ చేస్తారా లేదా, అక్కడ అంతే ధర్నాలు జరుగుతున్నాయి. విజయ్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా ఒకటి జనంలో నుంచి మొదలైంది. ఇది ఆయన పార్టీకి కొంచెం ఇబ్బంది పెట్టే సంఘటన. నిజానికి ఆయన అక్కడే నిలబడి కన్ఫెస్ అయి ఉండాల్సింది. అలా కాకుండా హడావిడిగా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసాడు ఆయన. ఆ ఫ్లైట్ ఎక్కేయటం అనేది జనాల సెంటిమెంట్లను గాయపరిచింది. అక్కడ ఉండి ఆ రోజు అల్లు అర్జున్ చేసిన తప్పు కూడా అదే. ఆయన థియేటర్లో ఉండగా పోలీసు వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు సినిమా అయిపోయాక మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడతానన్న పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. అలా కాకుండా ఇది జరిగింది, ఇలా ఒక పర్సన్ చనిపోయింది ఆవిడ అనగానే ఇమ్మీడియట్గా బాడీ దగ్గరికి రష్ అయిపోవాలి కదా. అయిపోయి అక్కడ నివాళులు అర్పించి అక్కడే సహాయ కార్యక్రమాలు ప్రకటించేసి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో అతని ఖర్చులని నేనే చూసుకుంటాను ఈ హడావిడి ఆ రాత్రే జరిగిపోయి ఉంటే ఆ తర్వాత ప్రపంచం మేలుకునే టైంకి ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయేది సీన్. ఎప్పుడైతే ఆయన సినిమా అయ్యాక మాట్లాడదామని సినిమా అయిన తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోయాడో అది ఇప్పుడు ఇష్యూగా మారింది. అది ఆ తర్వాత జరిగిన సీన్స్ అన్నిటికీ లీడ్ అయింది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ కూడా ఆయన కమ్యూనికేట్ చేయకుండా అక్కడ నుంచి హడావిడిగా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో స్పందిస్తే ఒక 5-6 గంటల తర్వాత దాని తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది కదా. నువ్వు అక్కడే ఉండి జనాలతో ఉండి పరామర్శించి అక్కడ ప్రభుత్వం ఇలా అంటే ప్రాపర్గా వ్యవహరించలేదు వాళ్ళని అక్కడ మొదలు పెట్టేయాలి కదా ఇన్సిడెంట్. తన పొలిటికల్ కెరియర్ స్టార్టింగ్ అనుకున్నప్పుడు అక్కడే జనంతో ఉండి హడావిడి మొదలు పెట్టేయాలి. ఎప్పుడైతే తన్ని తాను కాపాడుకుని అక్కడి నుంచి అవాయిడ్ అయిపోయాడో ఆ అవాయిడ్ అయిపోవటమే ఇప్పుడు ఈ క్రిటిసిజం అంతటికి కారణం అవుతోంది. అందుకని ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కిను ఈరోజు విజయ్
పార్టీకి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్లోనూ వీళ్ళిద్దరి స్పందనలకి పోలికలు కనిపించినాయి. ఉమ్, ఆ పోలికలు కనిపించటం అనేది యాదృచ్ఛికమా, లేకపోతే సినిమా వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ గ్లామర్ మీద, వాళ్ళ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్సా అనేది చూడాలి. ఓకే సార్. ఇలాంటి ధోరణితో వ్యవహరిస్తే వీళ్ళు ప్రజలకి సేవ చేస్తారా, లేకపోతే ప్రజల్ని ఇలాగే కంగారు పెట్టి గందరగోళంలో ముంచుతారా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎంజీఆర్ లాంటి వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. వాళ్ళు రెగ్యులర్గా జనంతో ఉండేవాళ్ళు. క్రౌడ్ పుల్లింగ్ ప్రోగ్రామ్ ఉండేది కాదు. వెళ్ళిపోయి జనాలతో కలిసేవాళ్ళు, స్ట్రీట్ మీటింగుల్లో మాట్లాడేవాళ్ళు. రెగ్యులర్గా జనంతో ఉన్నప్పుడు ఈ గొడవ అక్కర్లేదు. జనాలకు అలవాటు పడాలి, వీళ్ళు జనాలకు అలవాటు పడాలి, జనం వీళ్ళకి అలవాటు పడాలి. ఈ అనుసంధానం చేసుకోవడానికే రోడ్ షోలు లాంటివి ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళు. అలా జనంతో కలవటం అనేది తను చెయ్యాలి. తనకి ఇంకా పాత ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరోని నేను అలా వచ్చి వెళ్ళిపోతాను ఈవెంట్కి అంటే, ఏదో ఒక ఆడియో లాంచో లేకపోతే మరొకటో ట్రైలర్ లాంచో జరిగినప్పుడు అలా వచ్చి సడన్గా ఒక ఉపన్యాసం చెప్పేసి అటు నుంచి అటు వెళ్ళిపోవటం అనేది అలా అనుకుంటున్నాడేమో ఇంకా అనేది నా డౌట్. ఓకే. అలా కుదరదు. మీరు ఇన్సిడెంట్ జరిగింది మీ సభకు సంబంధించి, మీరు అక్కడ నిలబడి అక్కడ అవసరమైతే 2 రోజులు ఉండి, వేరే ప్రోగ్రాంలో లేడు ఆయన, ఇప్పుడేం సినిమా చేయట్లేదు ఆయన. కాబట్టి కొంచెం సీరియస్గా నిలబడి అక్కడ చేసుంటే బాగుండేది. రేపు జనవరికి ఏదో రిలీజ్ పెట్టుకున్నాడు ఆయన ఒక సినిమా, అది కూడా అయిపోయినట్టుంది ఆల్రెడీ. ఉమ్, షూటింగ్ అయిపోయింది. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ మీద కేంద్రీకరణ అని చెప్తున్నాడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు 40 మంది చనిపోయినప్పుడు ఎలా వెళ్ళిపోతాడు అసలు ఆయన? ఎలా పంపించేశారు లోకల్ వాళ్ళు కూడా ఆయన్ని అనేది సందేహం. అందుకని అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆయన కొంచెం ప్రో పీపుల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అని అనుకోలేదు ఆయన. అది తప్పు. అందుకని తన్ని తాను కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకా దీన్ని ఇంకా జనం డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా అరెస్టుల కార్యక్రమం మొదలుపెట్టేయాలి. ఆ తర్వాత ఎలాగూ సాక్ష్యాధారాలు అవన్నీ నడిచి కోర్టులో ట్రయల్ జరిగి ఎప్పటికో 3 ఏళ్లకో జరుగుతుంది. ఇమీడియట్గా ట్రయల్స్ ఏం జరగవు, వాళ్ళు అరెస్ట్ అవుతారు, బెయిల్స్ మీద బయటకు వస్తారు. కానీ ఒక బైండ్ ఓవర్ అవుతారు వాళ్ళు. ఈ కేసుకు సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద ఉన్నారు అనేది ఒక బైండ్ ఓవర్, ఒక భయం నడుస్తుంది. దీన్ని కనీసం ఈ మేరకైనా మెయింటైన్ చేయాల్సిన అవసరం స్టేట్కి ఉంది. వాళ్ళు విచారణలు జరుపుతారా లేదా దర్యాప్తు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ముందు దర్యాప్తు కార్యక్రమం చేయాలి. తర్వాత ఇంకేదైనా పై స్థాయి దర్యాప్తు సంస్థలకు అప్పచెప్తారా, సిబిఐకి ఇస్తారా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.